పాటనైతే నువ్వు ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు రేవంత్ అని. అవునన్నా. ఆ పాట ఇన్నట్టే గత 60 సంవత్సరాల కిందట తెలంగాణలో లేకపోతే 10 ఏళ్ల కిందట ఇందిరమ్మ తెలంగాణలో ఎలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఆ! నిజంగానే. ఆ రోజు కరెంట్ లేవు, కరెంట్ కోతలు. అంటే ఎట్లా అంటే పొద్దున్నే లేసినామంటే 3 గంటలకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా టీవీ ఛానెల్‌లో సినిమా చూడాలంటే లేకపోతే 3 గంటలకి సినిమా పడితే 3 గంటల వరకు కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసేదన్న. అందరు కరెంట్ వచ్చినంక పోయేది. అంటే ఆనాటి రోజులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. ఆనాటి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఆ రోజు ఏదైతే 60 సంవత్సరాల పాలనలో 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇయ్యలేకపోయింది. కేవలం 2014 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇచ్చిందన్న. అంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన వ్యక్తికి ఈరోజు నువ్వు నోటీస్ ఇచ్చినావు. అంటే ఏ ముఖం పెట్టుకొని 24 గంటల కరెంట్ ఎట్లా ఇస్తావో నోటీస్ ఇచ్చినావా? ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ప్రతి క్షణం కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం ఈరోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు అన్న. రైతుల సమస్య చూసుకుంటే గతంలో ఎరువుల కోసం లైన్లు కట్టి చెప్పులు వరుసలో పెట్టి దెబ్బలు తిన్న పరిస్థితులు, లాఠీ చార్జీలు చేసిన పరిస్థితులు కూడా అవునన్నా. ఉన్నాయి. అవి మళ్ళీ అంటే వచ్చిన సందర్భాలు ఏమైనా ఎక్కడైనా కనబడ్డాయా? అన్న కనబడ్డాయి కదా అన్న. రైతులు ఈరోజు చెప్పులు పెట్టి వరుస సంఖ్యలో చెప్పులు పెట్టి పక్కకు కూర్చునే పరిస్థితి వచ్చింది. అంటే ఆనాటి రోజులైనా వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈరోజు సంతోషంగా లేరు. విద్యార్థుల నుండి మొదలు పెడితే విద్యార్థి, నిరుద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ఈరోజు పే స్కేల్ ఈరోజు చిన్న స్థాయి లేబర్స్ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీగా లేరన్న. ఉమ్. అంటే అంటే విత్తనాల కొరత నకిలీ ఏర్పడడంతో ఈరోజు మొత్తం నకిలీ వ్యవస్థ తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వ్యవస్థ తయారైందని నేను చెప్తున్నా కదా అన్న. ఈరోజు బీర్, ఈరోజు వైన్స్ లాంటి ఇప్పుడు బీర్ మొన్న చూసినాం కదా సోమ్ డిస్టైలరీస్ అని, అది నకిలీదే. ఈరోజు విత్తనాలు నకిలీ విత్తనాలే. అంటే అందులో కూడా ఒక ఆస్పదం ఏంటంటే ఆ వీళ్ళకి సంబంధించి ప్రయాణ ఎక్సైజ్ శాఖ మంత్రి తెలియకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి నాకు తెలియదని ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్పిండు. అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి తెలియకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి డీలింగ్ చేసుకుంటున్నా. అంటే తెలంగాణ రాష్ట్రానికి డమ్మి మంత్రులు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? మంత్రులకు తెలియకుండా రేవంత్ రెడ్డి డీలింగ్ చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో డమ్మి మంత్రులా అని నేను అడుగుతున్నా ఈ రోజు. సాక్షాత్తు జూపల్లి జూపల్లి కృష్ణారావు అంటే మంత్రులను ఎందుకు పెట్టుకున్నావు? అంటే వీళ్ళందరూ డమ్మి మంత్రులేనా? వీళ్ళందరూ పనికిరాని మంత్రులా? అని ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా సోమ్ డిస్టిలరీస్ వారు మీతో ఒప్పందం చేసుకున్నారా అని నేను అడుగుతున్నా ఈ రోజు. అది విద్యాశాఖ మంత్రి లేడండి ఇంతవరకు.